నమస్తే తీన్ మరో వార్తలకు స్వాగతం. వార్తలన్నీ చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసింది కేసీఆర్ సార్ యాగం, ఎట్లా కలిసొస్తుందో చూడాలే యోగం. ముసలోళ్ళు అడుక్కుంటుర్రు బిచ్చం, ఆఫీసర్కి ఇయ్యాలన్నట మరి లంచం. బీజేపీ తిట్లేనట రాహుల్ సార్కి గిఫ్టు, మోడీ సార్కి ఇయ్యాలని ఉందట హగ్గు. మట్టి పాత్రలకు ఫుల్లు గిరాకీ, మంచిది మరి మన పానానికి. రౌడీ పెళ్లి కొడుకు. ఓ ఇటువంటి కథలు ఉంటాయంట నాకు ముందే ఎరక. ఇగో అడ్వాన్స్ బుకింగ్లా నెత్తి మీదనే పెట్టుకున్నా. ఆ పిల్ల రాగానే పుస్తక తీసి ఆ పిల్ల కుతికెలా కడతా. టీ 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 అయిపోతుంది. 5 రోజులు యాగం గురించే మాట్లాడుకున్నారంతా. అట్లా జరుగుతుందట, ఇట్లా జరిగిందట, ఆ లీడర్ వచ్చిందట, ఈ లీడర్ కూడా పోయిందట అని ఇట్లనే మాట్లాడిర్రు. అవు మరి ఎర్రవల్లిలా అంత సంబరంగా జరిగింది. మహాపూర్ణాహుతితోని కేసీఆర్ సార్ యాగం ముగిసింది. ఎర్రవల్లిలా 5 రోజులు మా సంబురంగా జరిగింది. మా రుద్ర సైత శాస్త్ర చండీ యాగం. 300 మంది ఋత్విక్కులు మంత్రాలు చదివిండ్రు. దినం చండీ పారాయణాలు, మహారుద్ర పారాయణాలు, బగలాముఖి పారాయణాలు జరిగినాయి. యాగంలా మేం కూడా భాగమైతాం అని ఎమ్మెల్యేలు, ఎంపీలు, లీడర్లు ఎర్రవెల్లికొచ్చిండ్రు. ఆనలు మంచిగా పడాలే, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని ఈ కార్యం పెట్టుకున్నాడట సీఎం సారు. మోడీ సార్ ప్రధానమంత్రి అయి 4.5 ఏళ్లు దాటింది. వచ్చుడొచ్చుడే స్వచ్ఛ భారత్ కార్యం పెట్టి అందరితోని పొరకలు పట్టించిండు. జన్ధన్ అకౌంట్లు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావో, అమ్మో యాదమర్చిన అన్నిటికంటే పెద్దది నోట్ల రద్దు, అటెంకా జీఎస్టీ పన్నుల పద్ధతి తెచ్చిండు. ఇక మొన్ననే పెద్ద కులాల పేదలకు 10% రిజర్వేషన్లు సుత ప్రకటించే. ఇక కాంగ్రెస్ వాళ్ళేమో మోడీ సార్ ఏలుబడి ఏ ముద్దుగా లేదు అని పెద్దగానే లొలు పెడుతుర్రు. మొన్న 3 రాష్ట్రాలలో కూడా గెలిచిర్రు. ఏహే ఈ 2 పార్టీలే ఉన్నాయా దేశంలో, ఎప్పుడు ఆల కిందనే పనిచేయాలా అని కొత్త కూటమిలు కూడా రావట్టే. వీళ్ళ ముచ్చట్లన్నీ ఇట్లుంటే ఇంతకీ పబ్లిక్ ఏమనుకుంటారో అది తెలుసుకోవాలి కదా. ఇప్పటిదిప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు పెడితే ఎవరు గెలుస్తారో తెలుసా? ఎవ్వరు గెలవరు, తలా ఇన్ని సీట్లు పంచుకోవాల్సిందే. అవు మరి ఏ పార్టీకి ఏ కూటమికి ఫుల్ మెజార్టీ రాదని కొత్త సర్వేలు చెప్తున్నాయి. పార్లమెంట్లో మొత్తం 543 సీట్లు ఉన్నాయి. 272 సీట్లు ఎవరు గెలిస్తే వాళ్ళదే పవర్ అన్నట్టు. అయితే రిపబ్లిక్ టీవీ, సి ఓటర్ కలిసి సర్వే చేస్తే బీజేపీ నడుపుతున్న ఎన్డీఏ కూటమికి 233 సీట్లు, కాంగ్రెస్ నడుపుతున్న యూపీఏ కూటమికి 167 సీట్లు, కడమ పార్టీలకు 143 సీట్లు వస్తాయని తేలింది. అంటే ఎన్డీఏకి 103 సీట్లు తగ్గి యూపీఏకి 107 సీట్లు పెరుగుతాయన్నట్టు. ఇక ఇండియా టుడే, కార్వి కలిసి సర్వే చేస్తే ఎన్డీఏకు 237, యూపీఏకి 166, కడమోళ్లకు 140 సీట్లు వస్తాయని తేలింది. 3-4 సీట్లు అటు ఇటుగా 2 సర్వేలు సేమ్ ఉన్నట్టే లెక్క. అంటే ఈ 2 కూటములలో లేని పార్టీల సపోర్ట్ చేస్తే తప్ప ఏ కూటమి అధికారంలోకి రాదు. రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం తెలంగాణలో 16 సీట్లు కార్ గెలిస్తే మిగిలిన ఒక్కటి పాతబస్తీ పతంగి పార్టీ గెలుస్తుందట. కాంగ్రెస్ కథ ఉత్తదే అవుతుంది అన్నట్టు. ఇక ఆంధ్రాల జగనన్న 19 సీట్లు కొట్టేస్తే సైకిల్ పార్టీ 6 కాన్నే ఆగిపోతుందట. ఇవన్నీ ఇప్పటి లెక్కలు. ఓట్లకి ఇంకో 2-3 నెలల టైం ఉంది. అప్పటోర్కల్లా హామీలు పథకాలను బట్టి పార్టీలకు వచ్చే సీట్లు మారొచ్చు. ఎహే తొక్కలో సర్వేలు అని ఏ కూటమి కన్నా ఫుల్ మెజార్టీ ఇచ్చినా ఇయ్యొచ్చురు కూడా. ఏందివయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం తిక్క తిక్కగా ఉందా? నేను అవినీతి చేసినా ఏడ చూసినా చూపి, మర్యాదకే మంచోని నేను. నా గనక తిక్క రేగిందనుకో ఏం చేస్తానో చూడు అని బీపీ పెంచుకుంటారు చాలా మంది. అంతే కదా, అవతలలో ఒక మాట అంటే యువతలలో కూడా రేషం వస్తుంది. అయితే గాంధీ గిరన్ ఒకటి ఉంటదుల్లా, అదే ఫాలో అవుతుండు మన రాహుల్ గాంధీ సార్. The abuse that I got from the BJP and the RSS has been the biggest gift they could give me. బీజేపీ ఆర్ఎస్ఎస్ తిట్లే రాహుల్ సార్ కి పెద్ద గిఫ్ట్ అట. వాళ్ళు తిట్ల గిఫ్ట్ పంపిన మురిపెంలా ఇంకింత జోరు పెంచేటట్టుండు. మరి మోడీ సార్ తిడితే సారు Mr. Modi, when he abuses me and I feel like giving him a hug, I'm telling you. గట్టిగా కావలించుకోవాలి అనిపిస్తుందట. అప్పట్లో పార్లమెంట్లో చేసినట్టు ఒకటి తిట్టిన వాళ్ళని రివర్స్లో 4 తిట్టుడే లీడర్లు దినాన్ని చేసే పని. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారేమో నన్ను తిడితే గిఫ్ట్ అనుకుంటా, మోడీ సార్ని అమురుకుంటా అనబట్టే
మోడీ సారు వింటున్నావా? జర పైలం రాహుల్ సార్ కవలించుకుంటాడు సుమా. పండ్ల పని ఊకే కన్నెందుకు కొడతావో కూడా చెప్తే అయిపోగా సారు. ఏ ఊర్లో చూసినా సర్పంచ్ ఎన్నికల ముచ్చట్నే. సర్పంచ్ గిన్నోట్లతో గెలిచిండట, అవతలైన గన్నే ఓట్లు పడ్డాయట. ఉప సర్పంచ్గా పిల్లగాడైతే ఎంత బాగుండు. అక్క సర్పంచ్ అయినా పెత్తనం మొత్తం పెన్మిటిదే ఉండొచ్చునా. ఫస్ట్ ఊరికి గా పని చేయాలి. ఇగో ఇట్లా ఓట్లు అయిపోయినా ఊర్లల్లా అరే ఈ తాప గా మనిషినే గెలిపియాలి, పలానోడు మంచోడు, ఆడ అప్పుడే జర్రంతలో ఓడిపోయిండు. ఇగో ఇట్లా ముచ్చట్లు నడుస్తున్నాయి. ఇంకా ఓట్లు వేయాల్సిన ఊర్లల్లా ఛా మన తన కూడా అయితే బాగుండు, మంచిగా జెండా నేనే ఎగిరేద్దును అని ఫీల్ అవుతురట కొందరు. కానీ ఈ తాపకు జెండా ఎగిరేసే ఛాన్స్ కొత్త సర్పంచ్లకు లేదు. ఎందుకంటే అన్ని ఊర్లలో ఎలక్షన్లు అయిపోయినాక ఒక్కనాడే అందరు సర్పంచ్లతోని ప్రమాణ స్వీకారం చేపిస్తారట. అప్పటిదాకా మీరు ఏ పని చేయొద్దు అన్నట్టు. సరే కానీ ఇవాళ ఎలక్షన్ ఎట్లా జరిగినాయో అరుచుకుందాం పారి. రైట్, ఇంకో 3,000 మంది సర్పంచులు ఎన్నికైండ్రు ఇయాల. అట్లనే 26,000 మంది వార్డు మెంబర్లు వచ్చిండ్రు. పొద్దుగాల 7 గంటల సందే లైన్లు కట్టిండ్రు ఓటేస్తందుకు. ఎవ్వరికి నచ్చిన గుర్తుల మీద వాళ్ళు ముద్రలు గుద్దిండ్రు. ఏ ఊరి లీడర్ ఆ ఊర్లో ఓటేసి ఏలుకు ఇంకు చూపించిండు. కొన్ని ఊర్లల్లా గడబడులు కూడా జరిగినాయి. ముందే పోలీసులను దింపిండ్రు కాబట్టి ఎక్కడోళ్ళని అక్కడ ఆపేసిండ్రు. 1 గంట దాకా ఓట్లేసుడు నడిచింది. ఆఫీసర్లు ఇంత బువ్వ తిన్నాక వేసిన ఓట్లను లెక్క పెట్టిండ్రు. గెలిచినోళ్ళు సంబురాలు చేసుకుంటే ఓడిపోయినోళ్ళు మస్తు బాధపడ్డరు. మొన్న కొన్ని ఊర్లల్లా ఇవాళ కొన్ని ఊర్లల్లా సర్పంచ్లను ఎన్నుకున్నారు. మిగిలిన ఊర్లకు ఈ నెల 30వ తారీఖు నాడు ఓట్లు పెడతారు. ఈ నడుమ గట్క తినుడు, అంబల్ దాగుడు, జొన్న రొట్టెలు కొనుడు బాగా పెరిగింది జోరు. అవి అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు కూడా బాగానే పెరుగుతుర్రు. అంటే చిన్న చిన్నగా వెనకటి రోజుల్లో పోతున్నట్టు లెక్క. మన పెద్దల్ని అడిగితే చెప్తారు అవి ఎంత బలం గల్ల తిండో. ఆ తిండే కాదు ఎండ్ల తింటున్నాం అనేది కూడా ముఖ్యమే. జగ్గులు, మగ్గులు, గిలాసాలు, గిన్నెలు, చెంచాలు, బొంచాలు మొత్తం స్టీలు, పింగాని, నాన్ స్టిక్ లేదంటే ప్లాస్టిక్. అందంగా మందంగా ఉన్నదే చూస్తున్నాం కానీ వాటితోని మంచి ఎంత షేడెంత అని తెలుసుకునే టైమే లేదా మనకు. ఉన్నోళ్ళు ఏం కొంటున్నారో మీకు తెలుసా? మట్టి కుండలు, మట్టి అటికెలు, కుక్కర్లు, కడాయిలు, జగ్గులు, మగ్గులు, గిలాసలు, కప్పులు, సాసర్లు, మూతలు, తప్పులు, వంటింటి సామాన్లు మొత్తం మట్టి ఏపో. ఎంత ముద్దుగా ఎంత అందంగా తయారు చేసిరో చూడుర్రి. పట్నం నాంపల్లిలా పెద్ద అంగం నడుస్తుంది కదా, ఆడ మట్టి వస్తువులకు మస్తు గిరాకుంది. కుండల నీళ్లు తాగితే ఎంత చల్లగా ఉంటాయి, అటికెల కూరండితే ఎంత కమ్మ ఉంటుందో మీ తాతలు మీ నాయనమ్మలను అడిగితే చెప్తారు. పేయికి మంచిది కూడా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఇదే అండి. ఈ మట్టి పాత్రలో ఏ చేసా కూడా అది ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఓవెన్లో చేస్తే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఈడనే తయారు చేస్తారు కూడా. పట్నం పొరగండ్లకి ఇదో చిత్రం, చిన్నగా మురుస్తలేరు. మట్టి వస్తువులకు రేట్లు కూడా పెద్దగా ఏం లేవులా. ఒక వాటర్ బాటిల్ వచ్చేసి 150, జగ్గు వచ్చేసి 180 రేట్ అమ్ముతున్నాము. జరంత ఆలస్యమైన మట్టి మహిమేందో ఎరకైతుంది మనోళ్లకు. మెల్లమెల్లగా మట్టి వస్తువుల దిక్కు మర్రుతుర్రు. చాట నీళ్లు, మంచి గాలి దొరకని ఈ కాలంలో మట్టి కుండలలో వండుకొని తినేదే జరంత నయం. ఎక్కడికక్కడ హలో ముంగటికరా ఎంతకేం చూస్తున్నావు? వెనక తొర్ర వాటర్ కోటు. మీ ఇంట్లో సూద్దారం ఉంటే ఎత్తుకరాఫో కుట్టుకుంటా. ఏం దొంగతనం చేస్తావు? అరే ఈ డాన్లు ఎప్పుడైనా దొంగతనం చేపిస్తారు, చెయ్యరు, అర్థం చేసుకో. ఒరే డాన్గా నిన్ను డాగ్ గర్వ. సూది దారం గుండెలు గివి దొంగతనం చేస్తే డానేంద్రా రూపాయి వాడేస్తే అదే వస్తుంది. డాన్ లేదైనా కొట్టుకొస్తారు, కొనుక్కోరు. దుకాణంలో పోయి కొనుక్కొస్తే మన ఇజ్జత్ ఉంటుందా? దానికో పోసిత్తులు కూడా ఎత్తుకొచ్చినే ఆడాలి. తాలింపు గింజలేమో కానీ కూరగాయలు కొట్టుకరారా, కొన్ని లేకుంటున్నాయి ధరలు. దాన్ని నువ్వా నేనా? ఆర్డర్ ఇచ్చేది ఎవరు? నేనే కదా. నీకేమన్నా నెత్తిల ఫేన్లు తక్కువ అయితే చెప్పు, పక్కింటి వెళ్ళాక నెత్తిలో తెచ్చి నీ నెత్తిలు ఇడుస్తా. అది కూడా కిడ్నాప్ చేసుకొస్తా ఫేన్లను. అప్పుడు నీ నెత్తిలో నేను వచ్చి జనగలేస్తా, సతిగాడు చక్కగా అవుతాడు. చిల్లర పనులు చేస్తా అంటావేంద్రా? అమ్మా ఏంటి అట్లా చూస్తున్నావు? వాళ్ళు ఏమున్నాయి? ఉల్లిగడ్డలు ఉన్నాయి. 24 పాసిపోయిన ఉల్లిగడ్డలకు తుపాకీ చూపెడతాం ఏందయ్యా? అయితే ఇచ్చేయి మరి. వీటితో ఎంత పని ఉందో తెలుసా? నా వృత్తి ధర్మాన్ని నేను పాటించాలి. అయ్యో పాపం గామె దగ్గర ఉల్లిగడ్డలు గుంజుకుంటారేంద్రా? ఒక నిమిట్. హలో ఏం జగడం? అల్లుడు మళ్ళా కట్నం అడుగుతుందా? నేను పంచాదులు దెంఫా, ఫీకెలే దెంపుతా. అరే పోలీసు వాళ్ళు దొంగల ముఠ కోసం తిరుగుతారా? ఆ బ్యాచ్ కు నువ్వే లీడర్ అని నిన్ను లోబెడేస్తారు బిడ్డ. पुलिस वो मेरा दोस्तानी है,
बिरयानी फुटलम लाते अपन दोनों मिलके खाते हा हा ఈ సత్తి నాటుకోడి भी कभी कभी खाते ఏంటానో ఏమో ముఖం మీద ఘాట్లు చెంపకు నల్లటి మచ్చ ఏంద్రా అదంతా నేను చిన్నగా ఉన్నప్పుడు మా యాకిట్ల ఫతొక్క శుక్రవారం సాన్ఫి చల్తుండే అమ్మ తొవ్వఫంటి బర్రె ఫెండ్ వేసుకురమ్మన్నది నాకు వేసుకొచ్చుడు నచ్చది ఎత్తుకొచ్చుడే నచ్చుతుంది కొట్టంలో బర్రె ఫెండ దానిక పోతే కొమ్మల బర్రె ఇట్లన్నది చెంపకు తలిగింది అదే బర్రె ఇంటికెళ్ళి గుంజుకొని కుట్లేసుకున్నా ధ్యాన్ అంటే ఈ మాత్రం ఉండాలి ముఖానికి పిల్లి కాడ పాలు తాగేటోళ్ళు ఎక్కువ నువ్వు ఇట్లా వేసాలు వేసి నీకు పిల్లనిచ్చేటోళ్ళే దగ్గరకు వస్తలేర్రా ఓ ఇటువంటి కథలు ఉంటాయంట నాకు ముందే ఎరక ఇగో అడ్వాన్స్ బుకింగ్లా నెత్తి మీదనే పెట్టుకున్నా ఆ పిల్ల రాగానే పుస్త తీసి ఆ పిల్ల కుతికెలా కడతా టీ 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 ఇదే గజ దొంగేషన్లు ఉంటే ఇంకా పెళ్ళి ఎట్లా చేసుకుంటదిరా ఆ పిల్ల ఎట్లా ఎగుతుంది నీతోని ఈ ముచ్చట కరెక్ట్కు చూడు ఆమె కూడా అదే బాఫతక్క ఆమె ఆల్రెడీలో 4 డాన్లను పెళ్లి చేసుకున్నదక్క ఆమెకు డాన్లు అంటేనే ఇష్టమంట నేను అచ్చం డాన్ లెక్కనే ఉన్నా చూసుకో ఇంకా మళ్ళా గ్యాంగ్స్టర్లను చేసుకున్నాక నిన్న ఎట్లా చేసుకుంటది ఆ డాన్లంతా ఎన్కాంతాలనే కథమైనరంట అక్క మళ్ళా ఆ పిల్లకి ఇంకో డాన్ కావాలి టీవీలో మన ప్రోగ్రామ్ చూస్తుంది నెంబర్ తీసుకుంటుంది నాకు ఫోన్ చేస్తుంది అప్పుడు బోలో బేబీ అంట నీ బొంద చేస్తుంది బిత్తిరోడ దిమాగ్ తక్కువ బుర్రలేని బీరకాయ మొగపోడ వాళ్ళందరూ ఎన్కౌంటర్ లో పోతే తర్వాత నీ పనే అవుతుందిరా లగ్గం అనంగానే చాలు దునియలేని తిట్లని నన్నే తిడతావు ఎందుక అంతగానం కోపం వస్తుంది నీకు శివ ఆఖరి గిట్ల తయారైనవేంద్రా ఆమె లేడీ డాన్ కూడా గలీజ్ దందాలు చేస్తుందట ఆమెకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టం అంట అక్క నాకంటే బ్యాడ్ బాయ్స్ ఇంకెవరు ఉన్నారు అక్క చూసుకో 3 దినాలు అవుతుంది తానం చేయక ఈ లవ్ బ్యాడ్ బాయ్స్ నీపు మీద బాజా మోయేదాకా నువ్వు ఇట్లా చేసేటట్టు అక్కవైనందుకు ఇడిచిపెడుతున్నా లేకపోతే ఇరువరకు ఈ తుపాకులకెళ్ళి గోలి బయటకు వచ్చి నీ దమాకును గోలిస్తుంది బాండీల బెండకాయ లెక్క ఈ ఫోటో ఉన్నానని వేసేయాలి ఈ ఫోటోలోనా ఈ ఫోటో నీకు ఎవరు ఇచ్చిండ్రు ఇంకెవరు మీ అక్కనే మా అక్క ఎస్ నేనే పంపించిన అన్నేసేయండిరా నా ఫోటో నాకే ఇచ్చి సంపేయమంటావా నీ సంగతి ఇప్పుడు కాదు రాకెట్ల ఫండ్ అప్పుడు చూసుకుంటా వస్తున్నాగు స్టూడియో కురుకొస్తున్నా అయ్యయ్యో మడస్తుడు డోర్ గట్టిగేసారు మీరు ఇప్పుడు అంటే సెల్ ఫోన్లు టీవీలు వాట్సాప్లు ఈ ఫేస్బుక్లు అన్నీ వచ్చినాయి మా కాలంలో గివన్నీ ఎక్కడి అమ్మ చేతిలో 10 పైసలు ఉంటే అదే మా గొప్ప అదే ఇప్పుడు పోరగాళ్ళకు 100 రూపాయలు నోటు ఇచ్చినా ఛీ గింతేనా అని అంటారు వామ్మో అన్ని బట్టలా రోజుకో తీరు తొడుగుతున్నారు మాకు 2 జతలు ఉంటే అవే పెళ్లిలకు అవే పండగలకు ఎక్కడికన్నా పోతే కూడా అవే వేసుకుందాము కాలం మస్తు మారింది అని అప్పటోళ్ళు చెప్తుంటారు మరి అప్పటి ఓటర్లు ఏం చూసి ఓటేసేటోళ్ళు ఇప్పటి సీనియర్ ఓటర్లను మా శివారెడ్డి అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు 200 రూపాయలు ఒకప్పుడు కోటారు లేవు పైసలు ఇచ్చుకోవడం లేదు ఏది లేదు నిజాయితీతోనే వేసేది అప్పుడు జనము కష్టజీవులను చూసి వేసారు ఇప్పుడు డబ్బులను చూసి వేస్తారు డబ్బులు పంచుతారు మస్తుగా ఏం చూసి చేస్తారు ఒకప్పుడు ఏం చూసి చేస్తుంటివి ఇంత ముందు చాలా సార్లు ఓటేసినావు కదా ఇప్పుడు కూడా అదే చూసి కాగితం చూసేది ఓటేసేది ఇంకేముంది సార్ మరి ఇంకేముంది వేసేది వాళ్ళు చెప్పినట్టు వేస్తున్నాం సార్ మంది పైసలు తీసుకుంటారు మంది ఆగుతారు వేస్తారు ఇక ఎందుకట్లా ఎందుకంటే ఇక మంచిగా ఉండాలి జనం అని అయ్యా ఆఫీసర్లు జర మంచిగా చూడాలి ఈ వార్తను వెనకటి లెక్క లేవు ఇప్పుడు రోజులు అందరు అప్డేట్ అవుతుర్రు నీ కాల్ముక్త సారు నీ బాంచన్ సారు అని బతిలాడే రోజులు పోతున్నాయి మిమ్మల్ని ఒక్క మాట అనకుంటా మా పనితనాన్ని ప్రపంచానికి సాటింపేసే మా గొప్ప ఐడియాలు చేస్తున్నారు పబ్లిక్ మొన్న కర్నూలులా ఇవాళ భూపాలపల్లిలా సర్కార్ సార్లు మీరే వింటున్నారా మంచిగా చూడు రూపారి శాతగాని ముసలోళ్ళు జోలె పట్టి షాప్కు తిరుగుతుర్రు దయా భక్తితోని ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నారు వీళ్ళకి బిచ్చం అడుక్కునేంత కష్టం ఏమొచ్చిందో తెలుసా లంచం ఇచ్చేందుకు బిచ్చం అడుక్కుంటున్నారు తాత పేరు బసవయ్య అవ్వ పేరు లక్ష్మమ్మ ఊరు భూపాలపల్లి జిల్లా అజాం నగర్ కొత్త పాస్బుక్లు ఇస్తేందుకు 1,00,000 రూపాయలు లంచం అడిగిండట ఎంఆర్ఓ గొంతు ఇచ్చినా కూడా ఇంకా మొత్తం ఇస్తేనే బుక్కులు ఇస్తా అని షరతు మీద ఉన్నాడట అందుకే లంచం పైసల కోసం జోలే పట్టిర్రు రేపురా మా ప్రాణి నచ్చిన కంటే 1,50,000 ఖర్చు పెట్టుకున్నాం ఇంకెక్కడ తేవాలంటే చెప్పు ఒంటి విందాక కూడా కుదబెట్టుకున్నాం అన్ని కుదబెట్టుకున్నాం ఉందా ఏం లేకుండా అప్పుల పాలైనాం ఇట్లా బ్యానర్లు రాసుకొని తిరిగే వరకు ఆఫీసర్ల చక్కదనం పబ్లిక్ అందరికి తెలిసిపోయింది ఈగేముంది అయ్యగారులు ఉర్రుకొచ్చి ఆఫీస్కి తీసుకుపోయి వీళ్ళ పాస్బుక్లు వీళ్ళకి ఇచ్చేసిర్రు అంటే బొచ్చెలు పట్టుకొని బిచ్చగాళ్ళ లెక్క రోడ్ల మీదకి వచ్చి ఇజ్జత్ తీస్తే తప్ప ఆఫీసర్లు చెయ్యాల్సిన పని చేయలేదన్నట్టు
అరే మా ఓడు పాస్ మార్కులతో డిగ్రీ పాస్ అయినా చాలరా కడమని నేను చూసుకుంటా కదా ఓ మనకు మస్తు మంది ఎరక ఎవరిలో ఒకరిని పట్టుకొని ఏన్నో ఒకతా నిరికిస్తా ఎన్ని పైసలు ఖర్చు అయినా మంచిదేరా ఇక లైఫ్ సెట్ అయినట్టే మీ ఓనికి కూడా చూడమంటావా అరే మస్తు మందిని పెట్టించిన మనోని పెట్టియలేనా నువ్వేం ఫికర్ పడకు ఇగో ఇట్లా మాట్లాడతారు కొందరు ఇక రెండో రకంగా ఎట్లా మోసపోతారంటే లక్ష కొట్టు బయట దేశంలో జాబ్ పట్టు అని ఆన్లైన్లో దొంగ కంపెనీ తెరిచి కొలువుల పేరు మీద లక్షల మందిని ముంచిండు గీ ముదురుగాడు పేరు అజయ్ కొల్లా బీటెక్ చదివి తెలివినంతా మంది నెత్తులు కొరిగేటందుకు ఆడకం చేసిండు జాబుల పేరు మీద ఆన్లైన్లో సపరేట్గా కమ్మ తెరిచిండు కొంత పైకం కట్టి అందులో రిజిస్టర్ చేసుకోవాలే మోదాలు ఆ 10 కార్డ్ డబ్బులు కట్టిన వాళ్ళని పిలిచి కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి జాబులు ఇస్తారు అని నమ్మిస్తాడు ఫేక్ ఇంటర్వ్యూస్ హెచ్ఆర్ మేనేజర్ మాట్లాడని చెప్పి వాళ్ళకు కనెక్ట్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసినట్లు ఉత్తుత ఇంటర్వ్యూలు చేసే వరకు నిజమని నమ్మి వెనక ముందు ఆలోచన చేయకుండా లక్షల మంది పైకం కట్టిండ్రు ఏం తక్కువ దగ్గర 70 కోట్ల రూపాయలు ఎన్కేసిండట కొన్ని ఇంటర్వ్యూలు జరిగి నెలలు గడుస్తున్నా కొలువులు రాకపోయే వరకు డౌట్ వచ్చి కొందరు పోలీసు వాళ్ళకి చెప్తే అప్పుడు బయటపడ్డది బండారం అయినా కొలువు చేస్తే మీకు జీతం ఇవ్వాలి కానీ కొలువుకు ఎదురు పైకం ఇచ్చుడేంది గింతనన్న ఆలోచన చేయరా ముగిసింది కేసీఆర్ సార్ యాగం ఎట్లా కలిసేస్తుందో చూడాలే యోగం ముసలోళ్ళు అడుక్కుంటుర్రు బిచ్చం ఆఫీసర్కి ఇయ్యాలన్నట మరి లంచం బీజేపీ తిట్లేనట రాహుల్ సార్కి గిఫ్ట్ మోడీ సార్కి ఇయ్యాలని ఉందట హగ్గు మట్టి పాత్రలకు ఫుల్లు గిరాకీ మంచిది మరి మన పానానికి రౌడీ పెళ్లి కొడుకు ఓ ఇటువంటి కథలు ఉంటాయంట నాకు ముందే ఎరక ఇగో అడ్వాన్స్ బుకింగ్లా నెత్తి మీదనే పెట్టుకున్నా ఆ పిల్ల రాగానే పుస్త తీసి ఆ పిల్ల కుతికెలా కడతా టీ 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 అయిపోతుంది ఇవి ఇయాలటి ముచ్చట్లు నేను వయేస్తా